నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నిన్న అప్పన్నక సూత్రంలో కొంతవరకు చెప్పుకున్నాము. అంటే మార్గాన్ని, ఎటువంటి మార్గాన్ని ఎంచుకోవాలి, ఎలా ఆలోచించేవారు సరైన మార్గంలో వెళ్తున్నారనేది కొన్ని విషయాలు భగవానుడు అక్కడ వచ్చిన గృహపతులకి చెప్తున్నాడు. ఇంకా ఇలా చెప్తున్నాడు, అక్కడ గృహపతులారా, విఘ్నపురుషుడు ఇలా విచారిస్తాడు. క్రియ అనేది ఉంటే ఆ పురుష పుద్గులుడు ఈ జన్మలో శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిని, స్వర్గలోకాన్ని పొందుతాడు. క్రియ లేదనే శ్రమణ బ్రాహ్మణుల మాటలు నిజమనుకుందాం. అప్పుడు ఈ జన్మలో అతడు విఘ్నులను ప్రశంసించి శీలవంతుడు, సమ్మాదృష్టి, క్రియావాది అవుతాడు. ఒకవేళ చేయడం అనేది ఉంటే, క్రియ అంటే చేయడం అని అర్థం, ఈ క్రియ ఉంటే ఈ జన్మలో విఘ్నులను ప్రశంసించడం వలన శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిని, స్వర్గలోకాన్ని పొందటం ద్వారా ఇలా 2 విధాల బాగుపడతాడు. ఈ విధంగా అతడు సత్యమైన ఈ ధర్మాన్ని సరిగా గ్రహించి 2 అంశాలను స్పర్శించి అకుశలానికి తావు లేకుండా చేసుకుంటాడు. ఇంకా గృహపతులారా, కొందరు శ్రమణులు ఇంకా బ్రాహ్మణులు ఇటువంటి వాదంతో, ఇటువంటి దృష్టితో ఉంటారు. ఏంటి? ప్రాణుల మలినాలకు హేతువు లేదు. హేతు అంటే కారణం లేదు. కారణం లేకుండానే, అంటే హేతువు లేకుండానే ప్రాణులు మలినాల్ని పొందుతున్నారు. ప్రాణుల విశుద్ధికి కూడా హేతువు లేదు, అలాగే కారణం లేదు. హేతువు లేకుండానే, కారణం లేకుండానే ప్రాణులు పరిశుద్ధులవుతారు. బలానికి, వీరత్వానికి, పురుషుని పట్టుదలకు, పురుష పరాక్రమానికి తావు లేదు. సకల సత్వులు, సకల ప్రాణులు, సకల జీవులు అవశులై, అబలురై, వీర్యహీనులై, నియతి సంగతి భావ పరిణామం వలన 6 అభిజాతులలో సుఖదుఖాలను అనుభవిస్తారు. గృహపతులారా, శ్రమణులు, బ్రాహ్మణులోనే కొందరు దీన్ని వ్యతిరేకిస్తారు. వాళ్ళు ఇలా అంటారు, ప్రాణుల మలినాలకి హేతువు ఉంది, కారణం ఉంది. హేతువు వల్లనే, కారణం వల్లనే ప్రాణులు మలినాన్ని పొందుతారు. ప్రాణుల విశుద్ధికి కూడా హేతువు ఉంది, కారణం ఉంది. హేతువు వల్లనే, కారణం వల్లనే ప్రాణులు పరిశుద్ధులవుతారు. బలానికి, వీరత్వానికి, పురుషుని పట్టుదలకు, పురుష పరాక్రమానికి స్థానం ఉంది. సకల సత్వులు, సకల ప్రాణులు, సకల జాతులు అవశులై, అబలురై, వీర్యహీనులై, వీర్య అంటే హీనులై, నియతి సంగతి భావ పరిణామం వలన 6 అభిజాతుల్లో సుఖదుఖాలను అనుభవించరు. మీరేమంటారు గృహపతులారా? ఈ శ్రమణ బ్రాహ్మణులు మాటలు ఏవైతే ఉన్నాయో అవి పరస్పరం వ్యతిరేకంగా లేవా అని ఆ గృహస్థులను అడుగుతారు. అంటే వాళ్ళు వేరే సాంప్రదాయంలో కొంతమంది ఏమో పుట్టుకకి ప్రాణుల మలినాలకి, చిత్త మలినాలకి కారణం ఉందని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో కారణం లేకుండానే అవి పుడుతూ ఉంటాయి అని కొంతమంది అంటారు. సో వాళ్ళలోనే పరస్పరం ఈ వ్యతిరేకత అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. అక్కడ గృహపతులారా, ప్రాణుల మలినాలకు హేతువు లేదు, కారణం లేదు. హేతువు లేకుండానే, కారణం లేకుండానే ప్రాణులు మలినాన్ని పొందుతారు. ప్రాణుల విశుద్ధికి కూడా హేతువు లేదు, కారణం లేదు. హేతువు లేకుండానే, కారణం లేకుండానే ప్రాణులు పరిశుద్ధులవుతారు. బలానికి, వీరత్వానికి, పురుషుని పట్టుదలకు, పురుష పరాక్రమానికి తావు లేదు. అంటే మోక్షాన్ని పొందడానికి ఎవరి అవసరం లేదు, వాళ్ళంతట వాళ్ళే ఎటువంటి ప్రయత్నం లేకుండా పొందుతారు. సో ఇటువంటి వాదం కూడా ఉండిందనమాట అప్పట్లో. సో కారణం లేకుండానే ప్రాణులు పరిశుద్ధులవుతారు, ఎటువంటి పరాక్రమం లేకుండా, దానికి పట్టుదలకి తావు లేదు. సకల సత్వులు, సకల ప్రాణులు, సకల జీవులు అవశులై, అబలురై, ప్రయత్నహీనులై, ఇంకా నియతి సంగతి భావ పరిణామం వలన 6 అభిజాతులలో సుఖదుఖాలను అనుభవిస్తారు అనే ఈ శ్రమణ బ్రాహ్మణుల నుండి మనం ఏమి ఆశించగలం? ఇటువంటి వారు కాయ సుచరితం, వాచిక సుచరితం, మనోసుచరితం అనే ఈ 3 కుశల ధర్మాలను వదిలిపెట్టి కాయ దుశ్చరితం, వాచిక దుశ్చరితం, మనో దుశ్చరితం అనే ఈ 3 అకుశల ధర్మాలను పొంది
ప్రవర్తిస్తారు. అందుకు కారణమేమి అంటే ఆ శ్రమణులు, బ్రాహ్మణులు అకుశల ధర్మాల్లోని ప్రమాదాన్ని, పతనాన్ని, మలినాన్ని, అలాగే కుశల ధర్మాల్లోని గొప్పతనాన్ని, పరిశుద్ధపరిచే గుణాన్ని చూడలేరు. హేతువు ఉండగా హేతువు లేదు అనే దృష్టి అంటే కారణం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి భగవానుడు చెప్తాడు, ప్రతిదానికి ఒక కారణం ఉంది. అంటే అవిద్య కారణంగా సంస్కారాలు అనేవి ఏర్పడతాయి. అంటే అక్కడ అవిద్య అనేది కారణం అవుతుంది. సో ఒక కారణం ఉంది కాబట్టి అది ఏర్పడింది. వీళ్ళు కారణమేమీ లేదు అని చెప్తారు. అంటే చిత్త మలినాలు కలగడానికి కారణం లేదు. అలాగే చిత్త పరిశుద్ధి కావాలంటే కూడా ఎటువంటి ప్రయత్నం లేకుండానే ఆటోమేటిక్గా పరిశుద్ధి అవుతుందని కొంతమంది శ్రమణ బ్రాహ్మణులు చెప్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు అకుశల ధర్మాల్లో మునిగి ఉంటారు. అంటే ఈ పాపపు పనులు చేయడంలో వాళ్ళకి మనం ఏమి చేసేది లేదు, అంతా ఏదంటారు తలరాత సంథింగ్ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళ అంటే హేతువు ఉండగా హేతువు లేదు అనే దృష్టి అనేది మిథ్యా దృష్టి, సమ్మదిట్టి కాదు అది. హేతువు ఉండగా వారు హేతువు లేదు అని సంకల్పిస్తారు. హేతు అంటే కారణం అని అర్థం. అటువంటి సంకల్పం మిథ్యా సంకల్పం. హేతువు ఉండగా వారు హేతువు లేదు అని మాట్లాడతారు, అది మిథ్యా వాక్కు. హేతువు ఉండగా హేతువు లేదు అనటం వలన హేతువాదులైన అర్హంతులను వీరు వ్యతిరేకిస్తారు. హేతువు ఉండగా వీరు పరులకు హేతువు లేదు అని తెలుపుతారు. ఇది అధర్మాన్ని తెలుపడమే. వారు ఆ విధంగా అధర్మాన్ని తెలుపుతూ తమను పొగుడుకుంటారు, పరులను నిందిస్తారు. దీనివలన మొదటనే సౌశల్యం పోతుంది. ఈ మిథ్యా దృష్టి, మిథ్యా సంకల్పం, మిథ్యా వాక్కులు ఆర్యులను వ్యతిరేకించడం ద్వారా, వాళ్ళు ఆత్మస్థుతి అంటే తమని తాము గొప్పగా భావించడం ద్వారా, పరనిందుల ద్వారా అంటే పరులను నిందించడం ద్వారా వారు దుశ్శీలాన్ని అనుసరిస్తారు. ఈ మిథ్యా దృష్టి కారణంగా అనేక పాప అకుశల ధర్మాలు కలుగుతాయి. అక్కడ గృహపతులారా, విఘ్న పురుషుడు ఇలా విచారిస్తాడు, అంటే తెలివైన వాడు ఇలా విచారిస్తాడు. హేతువు అనేది లేకపోతే శరీరం భిన్నం కావడంతో ఈ పురుష పుద్గులుడు స్వస్తిని పొందుతున్నాడు. ఒకవేళ హేతువు ఉంటే ఈ జన్మలో పురుష పుద్గులుడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయాన్ని, దుర్గతిని, వినీపాతాన్ని, నరకాన్ని పొందుతున్నాడు. హేతువు ఉన్నదనే శ్రమణుల, బ్రాహ్మణుల మాటలు నిజమనుకుందాం. అప్పుడు ఒకడు ఈ జన్మలో విఘ్నులను ధిక్కరించి మిథ్యా దృష్టి అక్రియావాది అవుతాడు. ఒకవేళ హేతువు ఉంటే ఈ జన్మలో విఘ్నులను ధిక్కరించడం వలన శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయాన్ని, దుర్గతిని, వినీపాతాన్ని, నరకాన్ని పొందటం వలన ఇలా 2 విధాల చెడతాడు. ఈ విధంగా అతడు సత్యమైన ఈ ధర్మాన్ని తప్పుగా గ్రహించి ఒకే అంశాన్ని స్పర్శించి కుశలానికి తావు లేకుండా చేసుకుంటాడు. అక్కడ గృహపతులారా, ప్రాణుల మలినానికి హేతువు ఉంది, కారణం ఉంది. హేతువు వల్లనే, కారణం వల్లనే ప్రాణులు మలినాన్ని పొందుతారు. ప్రాణుల విశుద్ధికి కూడా హేతువు ఉంది, కారణం ఉంది. హేతువు వల్లనే, కారణం వల్లనే ప్రాణులు పరిశుద్ధులవుతారు. బలానికి, వీరత్వానికి, పురుషుని పట్టుదలకు, పురుష పరాక్రమానికి స్థానం ఉంది. సకల సత్వులు, సకల ప్రాణులు, సకల జీవులు అవసులై, అబలురై, ప్రయత్నహీనులై నియతి సంగతి భావ పరిణామం వలన 6 అభిజాతులలో సుఖదుఖాలను అనుభవించరు అని ఈ శ్రమణుల, బ్రాహ్మణుల నుండి మనం అంటే ఇలాగానే ఈ బ్రాహ్మణులు కానీ శ్రమణుల నుండి మనం ఏమి ఆశించగలం? ఇటువంటి వారు కాయ దుశ్చరితం, వాచిక దుశ్చరితం, మనో దుశ్చరితం అనే ఈ 3 అకుశల ధర్మాలను వదిలి కాయ సుచరితం, వాచిక సుచరితం, మనో సుచరితం అనే ఈ 3 కుశల ధర్మాలను పొంది ప్రవర్తిస్తాడు. అందుకు కారణమేమి అంటే ఆ శ్రమణులు, బ్రాహ్మణులు అకుశల ధర్మాల్లోని ప్రమాదాన్ని, పతనాన్ని, మలినాన్ని, అలాగే కుశల ధర్మాలలోని గొప్పతనాన్ని, పరిశుద్ధపరిచే గుణాన్ని చూస్తారు. హేతువు ఉంది అనే దృష్టి సమ్యక్ దృష్టి. హేతువు ఉంది గనుక వారు హేతువు ఉంది అని సంకల్పిస్తారు, అది సమ్యక్ సంకల్పం. హేతువు ఉంది కనుక వారు హేతువు ఉంది అని మాట్లాడతారు,
అది సమ్యక్ వాక్కు. హేతువు ఉంది కనుక హేతువు ఉంది అనటం వలన హేతువాదువులైన అర్హంతులను వీరు వ్యతిరేకించరు. హేతువు ఉంది కనుక వీరు పరులకు హేతువు ఉంది అని తెలుపుతారు. ఇది ధర్మాన్ని తెలపడమే. వారు ఆ విధంగా ధర్మాన్ని తెలుపుతూ తమను పొగుడుకోరు, పరులను నిందించరు. దీని వలన మొదటనే దుశ్శీలం పోతుంది. ఈ సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కులు ఆర్యులను వ్యతిరేకించకపోవడం ద్వారా ఆత్మస్థుతి, పరనింద చేయకపోవడం అంటే చేయక వారు సుశీలాన్ని అంటే సరైన శీలాన్ని అనుసరిస్తారు. ఈ సమ్మా దృష్టి కారణంగా అనేక కుశల ధర్మాలు కలుగుతాయి. అక్కడ గృహపతులారా విఘ్నపురుషుడు ఇలా విచారిస్తాడు. హేతువు అనేది ఉంటే ఆ పురుష పుద్గులుడు ఈ జన్మలో శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిని, స్వర్గలోకాన్ని పొందుతాడు. హేతువు లేదనే శ్రమణుల బ్రాహ్మణుల మాటలు నిజమనుకుందాం. అప్పుడు ఈ జన్మలో అతడు విఘ్నులను ప్రశంసించి శీలవంతుడు, సమ్యక్ దృష్టి, హేతువాది అవుతాడు. ఒకవేళ హేతువు ఉంటే ఈ జన్మలో విఘ్నులను ప్రశంసించడం వలన శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిని, స్వర్గలోకాన్ని పొందడం వలన ఇలా 2 విధాలుగా బాగుపడతాడు. ఈ విధంగా అతడు సత్యమైన ఈ ధర్మాన్ని సరిగా గ్రహించి 2 అంశాలను స్పర్శించి అకుశలానికి తావు లేకుండా చేసుకుంటాడు. అంటే ఇక్కడ ఇలా ఆలోచించాలి. వీటన్నిటిని ఒక సమ్మరైజ్ కనుక చేస్తే కనుక మనకి పుట్టుకకి ఒక హేతువు అనేది ఉంది, కారణం అనేది ఉంది. అంటే అవిద్య కారణంగా సంస్కారాల కారణంగా విజ్ఞానం, ఈ విజ్ఞానం కారణంగా నామరూపాల కారణంగా షలాయతనాలు, 6 ఆయతనాల కారణంగా స్పర్శ కారణంగా వేదన కారణంగా తనహ. ఇలా ఒక కారణం అంటే హేతువు ఉంది కాబట్టే ఇది ఏర్పడింది. సో హేతువు లేకపోతే అది లేదు. సో ప్రాణుల విశుద్ధికి కూడా హేతువు ఉంది, ప్రాణుల చిత్త మలినాలకు కూడా హేతువు ఉంది. అలాగే ప్రాణులు శరీరంతో, మాటలతో, మనసుతో దుశ్చరితాన్ని పాటించారు అనుకోండి, వాళ్ళు అపాయ లోకాల్లో ఈ శరీరం భిన్నమైన తర్వాత జన్మించడానికి అవకాశం ఉంటుంది. అలాగే సరైన దృష్టికోణాన్ని, సరైన నమ్మకాన్ని అంటే ఈ పఠించ సముపాదాన్ని, 4 ఆర్య సత్యాలని సరిగా అర్థం చేసుకొని ఉంటే గనక వాళ్ళు సమ్యక్ దృష్టిని కలిగి ఉన్నవారు అని చెప్పవచ్చు. లేకపోతే గనక మిథ్యా దృష్టి కలిగి ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇలా చెప్తారు, స్వర్గము లేదు, నరకము లేదు, పాపపుణ్యాలు లేవు, అసలు కారణమే లేదు పుట్టుకకి, ప్రాణుల విశుద్ధికి కారణం కూడా లేదు, అంతే ఆటోమేటిక్గా అయిపోతుంది అని చెప్తారు. అది మిథ్యా దృష్టి అని బుద్ధుడు చెప్తున్నాడు. అందుచేత ఇలా చెప్పేవాళ్ళు కాయ దుశ్చరితాన్ని, వాచిక దుశ్చరితాన్ని, ఇంకా మనో దుశ్చరితాన్ని పెంచుకుంటూ పోతారు. అలా కాకుండా మనం చేసే ప్రతి క్రియకి ఫలితాన్ని పొందుతాము. అందుచేత మాటలతో కానీ, శరీరంతో కానీ, మనస్సుతో కానీ సరైన పనులు ఆచరించాలి అనుకునే వాళ్ళు ఈ సమ్మాదిట్టిని కలిగి ఉంటారు. ఇంకా గృహపతులారా, కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు ఇటువంటి వాదంతో, ఇటువంటి దృష్టితో ఉంటారు. అరూప లోకాలు లేవు. గృహపతులారా, శ్రమణులు, బ్రాహ్మణుల్లోనే కొందరు దీన్ని వ్యతిరేకిస్తారు. వారు ఇలా అంటారు, అరూప లోకాలు ఉన్నాయి. మీరేమంటారు గృహపతులారా? ఈ శ్రమణుల, బ్రాహ్మణుల మాటల పరస్పరం వ్యతిరేకంగా లేవా? అవును బంతే అని అక్కడున్న గృహస్థులు చెప్తారు. ఒకళ్ళేమో ఉంది అంటారు, ఒకళ్ళేమో లేదు అంటారు. వాళ్ళకే వ్యతిరేకత వస్తూ ఉంది. అక్కడ విఘ్నపురుషుడు ఇలా విచారిస్తాడు. కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు అరూప లోకాలు లేవు అంటున్నారు. ఇది నేను చూడలేదు. మరికొందరు అరూప లోకాలు ఉన్నాయి అంటున్నారు. అది నాకు తెలియదు. నేను స్వయంగా చూడకుండా, తెలియకుండా ఒకే అంశాన్ని పట్టుకొని ఇదే సత్యము, తక్కినదంతా అబద్ధం అని వ్యవహరించడం నాకు తగినది కాదు. ఒకవేళ అరూప లోకాలు లేవు అనే శ్రమణుల, బ్రాహ్మణుల మాటలే నిజమైతే నేను సూక్ష్మ లోకాలకు చెందిన మనోమయ దేవతల్లో పుట్టడానికి అవకాశం ఉంది. ఒకవేళ అరూపలోకాలు ఉన్నాయి అనే శ్రమణ బ్రాహ్మణుల మాటలు నిజమైతే నేను అరూపలోకాలకు చెందిన సన్యామయ దేవతల్లో పుట్టడానికి అవకాశం ఉంది. కర్రలను పట్టుకోవడం, కత్తులను పట్టుకోవడం, కలహం, విగ్రహం
ఇంకా వివాదం, నీవు నీవు అని అనుకోవడం, లోభం, అబద్ధాలు పలకడం అన్నీ ఈ రూప కారణంగానే కలుగుతాయి. అరూపంలో ఇవేమీ ఉండవు. అంటే అరూపలోకాల్లో వాళ్ళకి శరీరం ఉండదు, కేవలం మనసు మాత్రమే ఉంటుంది అని అతడు చింతించి రూపం పట్ల నిర్వేదాన్ని పొంది విరాగాన్ని, నిరోధాన్ని అనుసరిస్తాడు. గృహపతులారా, కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు ఇటువంటి వాదంతో, ఇటువంటి దృష్టితో ఉంటారు. సంపూర్ణ భవ నిరోధం లేదు. గృహపతులారా, శ్రమణులు, బ్రాహ్మణులలోనే కొందరు దీన్ని వ్యతిరేకిస్తారు. వాళ్ళు ఇలా అంటారు, సంపూర్ణ భవ నిరోధం ఉంది. మీరేమంటారు గృహపతులారా? ఈ శ్రమణుల, బ్రాహ్మణుల మాటలు పరస్పరం వ్యతిరేకంగా లేవా? అవును బంతే. గృహపతులారా, అక్కడ విఘ్న పురుషుడు ఇలా విచారిస్తాడు. కొందరు శ్రమణులు ఇంకా బ్రాహ్మణులు ఇటువంటి వాదంతో, ఇటువంటి దృష్టితో సంపూర్ణ భవ నిరోధం లేదు అంటున్నారు. అది నేను చూడలేదు. మరికొందరు శ్రమణులు, బ్రాహ్మణులు ఇటువంటి వాదంతో, ఇటువంటి దృష్టితో సంపూర్ణ భవ నిరోధం ఉంది అంటున్నారు. అది నాకు తెలియదు. నేను స్వయంగా చూడకుండా, తెలియకుండా ఒకే అంశాన్ని పట్టుకొని ఇదే సత్యము, తక్కినదంతా అబద్ధమని వ్యవహరించడం నాకు తగినది కాదు. కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు ఇటువంటి వాదంతో, ఇటువంటి దృష్టితో సంపూర్ణ భవ నిరోధం లేదు అనే మాటలే నిజమైతే కనుక నేను అరూపలోకాలకు చెందిన సన్యామయ దేవతల్లో పుట్టడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇటువంటి వాదంతో, ఇటువంటి దృష్టితో సంపూర్ణ భవ నిరోధం ఉంది అనే శ్రమణుల, బ్రాహ్మణుల మాటలే నిజమైతే నేను ఈ జన్మలోనే నిబ్బానాన్ని పొందడానికి అవకాశం ఉంది. కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు ఇటువంటి వాదంతో, ఇటువంటి దృష్టితో సంపూర్ణ భవ నిరోధం లేదు అనే దృష్టి సరాగానికి, సంయోగానికి, అభినందనకు, బంధానికి, ఉపాదానానికి దగ్గరగా ఉంది. ఇది సంపూర్ణ భవ నిరోధం ఉంది అనే శ్రమణుల, బ్రాహ్మణుల దృష్టి విరాగానికి, అసంయోగానికి, ఇంకా అనభినందనకు, బంధం లేకపోవడానికి, అనుపాదానికి దగ్గరగా ఉంది. అతడు ఈ విధంగా విచారించి భవంలో నిర్వేదాన్ని, విరాగాన్ని, నిరోధాన్ని కలిగించే మార్గాన్ని అనుసరిస్తాడు. గృహపతులారా, లోకంలో 4 రకాల పుద్గులు ఉన్నారు, అంటే జీవులు కనిపిస్తారు. ఏ 4? గృహపతులారా, ఇక్కడ ఒక పుద్గులుడు తనను తాను బాధించుకుంటాడు, తాను బాధపడే మార్గాన్ని అనుసరిస్తూ ఉంటాడు. ఇక్కడ గృహపతులారా, ఒక పుద్గులుడు పరులను బాధ పెడుతూ, పరులను బాధించే మార్గాన్ని అనుసరిస్తూ ఉంటాడు. ఇక్కడ గృహపతులారా, ఒక పుద్గులుడు తనని తాను బాధించుకుంటూ, తాను బాధపడే మార్గాన్ని అనుసరిస్తూ, పరులను బాధిస్తూ, పరులను బాధించే మార్గాన్ని అనుసరిస్తూ ఉంటాడు. గృహపతులారా, ఇక్కడ ఒక పుద్గులుడు తనను తాను బాధించుకోడు, తాను బాధపడే మార్గాన్ని అనుసరించడు, ఇతరులను బాధించడు, ఇతరులను బాధించే మార్గాన్ని అనుసరించడు. అతడు తనను తాను బాధించుకోక, పరులను బాధించక ఈ జన్మలోనే లోభం లేనివాడై, నివృత్తుడై, చల్లబడి, సుఖాన్ని అనుభూతి చెందుతూ బ్రహ్మభూతుడై ఉంటాడు. సో దీని గురించి ఇంకా మనకి కందరక సూత్తంలో పూర్తిగా ఉంది. సేమ్ అదే సూత్త ఇక్కడ కూడా మనకి కంటిన్యూ అవుతుంది ఈ 4 రకాల మనుషుల గురించి. ఇలా చెప్పిన తర్వాత ఆ 4 ఆర్య సత్యాల గురించి వాళ్ళకి భగవానుడు బోధిస్తాడు. ఇలా అనగా సాలయిక బ్రాహ్మణ గోపతులు భగవానుడితో ఇలా అన్నారు. సుందరం బంతే శ్రీమాన్ గౌతమ, సుందరం శ్రీమాన్ గౌతమ, బోర్లా పడ్డదాన్ని సరిగా నిలిపినట్లు, మూసి ఉంచిన దాన్ని తెరిచినట్లు, మూడునికి త్రోవ చూపినట్లు, కన్నులు కలవాడు రూపాన్ని చూడటానికి వీలుగా చీకటిలో నూనె దీపాన్ని పట్టినట్లుగా శ్రీమాన్ గౌతములు ఎన్నో విధాలుగా ధమ్మాన్ని ప్రకాశింపజేశారు. ఇదే మేము గౌతముల వారి ధమ్మాన్ని, భిక్షు సంఘాన్ని, ఇంకా అంటే బుద్ధుడిని, ధమ్మాన్ని, సంఘాన్ని శరణు పొందుతున్నాము. నేటి నుండి మా ప్రాణం ఉన్నంత వరకు గౌతముల వారు మమ్ములను శరణు పొందిన ఉపాసకులుగా గుర్తుంచుకొనుగాక. ఇక్కడ 4 రకాల వ్యక్తులు ఉంటారని చెప్తారు. 4వ రకం వ్యక్తి ఏంటి? తనను తాను బాధ పెట్టుకోడు, ఇతరులను బాధించడు. గృహపతులారా, తనను తాను బాధించుకొనని వాడు, పరులను బాధించే మార్గంలో ఉండని వాడు ఎవరంటే అతడు తనను తాను బాధించుకోకుండా
పరులను బాధించకుండా ఈ జన్మలోనే లోభం లేనివాడై నివృత్తుడై చల్లబడి సుఖాన్ని అనుభూతి చెందుతూ బ్రహ్మభూతుడైన వాడు ఎలా ఉంటాడు? గృహపతులారా, ఇక్కడ లోకంలో తథాగతుడు అర్హంతుడు సమ్యక్ సంబుద్ధుడు పుట్టాడని విని తాను ప్రవచ జీవితాన్ని తీసుకొని అతడు ఈ పంచ నీవరణాలు పోయిన తర్వాత మనస్సుతో మలినాలను ప్రజ్ఞతో దుర్బలం చేసి కామాల నుండి విడిబడి అకుశల ధర్మాల నుండి విడిబడి వితర్కంతో విచారంతో ఉండి వివేకంతో కలిగి ప్రీతి సుఖాన్ని మొదటి ధ్యానంలో పొందుతాడు. వితర్క విచారాలు ఉపశమించగా తన చిత్తంలో అంటే తనలోనే చిత్తం ప్రసన్నం కాక ఏకాగ్రతను పొంది అవితర్క అవిచార సమాధిని కలిగించే ప్రీతి సుఖాన్ని రెండవ ధ్యానంలో, అలాగే మూడో ధ్యానంలో, నాలుగో ధ్యానాన్ని కూడా పొందుతాడు. అతడు ఆ విధంగా పరిశుద్ధమైన స్వచ్ఛమైన నిర్మలమైన పాపరహితమైన నిరాటంకమైన మృదువైన కర్మనీయమైన నిశ్చలమైన చిత్తాన్ని పూర్వ జన్మల జ్ఞానం కోసం మళ్ళిస్తాడు. అతడు ఒక జన్మ, 2 జన్మలు, 3 జన్మలు ఇలా ఎన్నో వేల జన్మలు స్మరణకు తెచ్చుకుంటాడు. అతడు ఈ విధంగా పరిశుద్ధమైన స్వచ్ఛమైన నిర్మలమైన పాపరహితమైన నిరాటంకమైన మృదువైన కర్మనీయమైన నిశ్చలమైన చిత్తాన్ని ప్రాణుల జనన మరణ జ్ఞానం కోసం పొంచుతాడు. అతడు మానవరేత్రాన్ని అతిక్రమించిన విశుద్ధమైన దివ్య నేత్రంతో చనిపోతున్న పుడుతున్న తమ కర్మానుసారం పుడుతున్న ప్రాణులను తెలుసుకుంటాడు దివ్య చక్షుతోటి. అతడు ఆ విధంగా పరిశుద్ధమైన స్వచ్ఛలమైన నిర్మలమైన పాపరహితమైన నిరాటంకమైన మృదువైన కర్మనీయమైన నిశ్చలమైన చిత్తాన్ని ఆశవ క్షయ జ్ఞానం కోసం వంచుతాడు. అతడు ఇది దుఃఖం అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఇది దుఃఖానికి కారణం అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఇది దుఃఖానికి నిరోధం అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఇది దుఃఖాన్ని నిరోధగామిని పటిపద మార్గం అని తెలుసుకుంటాడు. సో ఈ 4 ఆర్య సత్యాలను ప్రత్యక్ష అనుభూతితో తెలుసుకుంటాడు. ఇది ఆశ్రవ విరోధానికి కొనిపోయే మార్గం అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. అలా తెలుసుకొని చూసి కామ మలినాల నుండి చిత్తాన్ని విముక్తం చేస్తాడు. భవ మలినాల నుండి చిత్తాన్ని విముక్తం చేస్తాడు. అవిద్య మలినాల నుండి చిత్తాన్ని విముక్తం చేస్తాడు. విముక్తుడైన నాను అని ఇది విముక్తి అని తెలుసుకుంటాడు. జన్మ నశించింది, బ్రహ్మచర్యం ఫలించింది, చేయవలసింది చేశాను, ఇక చేయవలసింది ఏమీ లేదు అని తెలుసుకుంటాడు. గృహపతులారా, ఇటువంటి వాడు తాను బాధపడే విధానాన్ని అనుసరించక, పరులను బాధపడే విధానాన్ని అనుసరించక ఈ జన్మలోనే సంతృప్తుడై నివృత్తుడై చల్లబడి సుఖాన్ని అనుభవిస్తూ పరిశుద్ధుడై తనంతా తాను ఉండేవాడు. సో నిబ్బానాన్ని పొందిన వ్యక్తి తనను తాను బాధించుకోడు, ఇతరులను బాధించడు. సో సరైన మార్గాన్ని ఎంచుకోవాలి, సరైన దృష్టిని కలిగి ఉండాలి అనేది ఈ సూత్రంలో ముఖ్యంగా చెప్పడం జరిగింది. అలాగే అప్పట్లో రకరకాల దృష్టిలు ఉండేవి వేరే సాంప్రదాయంలో, వాటి గురించి కూడా కొంత ఈ సూత్రంలో వివరించడం జరిగింది.